ఈ ఫ్రెషర్స్ కమ్ ఫేర్వెల్ పార్టీకి విచ్చేసిన మన పెందుర్తి నియోజకవర్గం శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ అన్నంరెడ్డి అదీబ్రాజ్ గారికి పునఃస్వాగతం పలుకుతూ, ఆయన గురించి చెప్పాలంటే అతి చిన్న వయసు శాసనసభ్యులు, మన రాష్ట్రంలోనే అతి చిన్న వయసులో శాసనసభ్యులుగా ఎన్నికైన మహా గొప్ప వ్యక్తి, యూత్ లీడర్. మన యూత్ అందరికి అతను ఆదర్శం అన్నమాట. ఎందుకంటే మొదట రాంపురం సర్పంచ్ నుంచి ఎమ్మెల్యేగా ఎదిగిన తక్కువ కాలంలో ఎమ్మెల్యేగా ఎన్నికైన అతన్ని మనం ఆదర్శంగా తీసుకుంటే మనం ఏదైనా సాధించవచ్చని నా అభిప్రాయం. వారి గురించి మన కళాశాల డీన్ గారు అదీబ్రాజ్ గారిని ఉద్దేశించి ఒక మీరు మా ఆహ్వానాన్ని అతి తక్కువ టైంలో, యాక్చువల్గా అయితే ఇప్పుడు ఉన్నటువంటి కరోనా సిచ్యువేషన్లో రేపు జనవరి 3వ టైంలో ఫంక్షన్ చేద్దాం అనుకున్నాం. లాస్ట్ 2 days మీ హెల్త్ బాగోకపోయినా కూడా మా వైస్ ప్రిన్సిపల్ గారిని ఒక 4 విద్యార్థుల్ని సార్ దగ్గరికి పంపించినప్పుడు సారు మేము రిక్వెస్ట్ చేసిన విధంగా ఏ టైం అయినా వచ్చినందుకు మరీ ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం. అదేవిధంగా సార్ ఆధ్వర్యంలోనే ఇంకొక 2 బ్రాంచ్లని స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాం. సార్ ఆస్వాదిస్తే నెక్స్ట్ ఇయర్కి డిగ్రీ కాలేజ్ కూడా ఇదే పెద్దలో మళ్ళీ మేము స్టార్ట్ చేస్తున్నాం. మీ అందరికీ తెలుసలేదో, ఎవ్రీ ఇయర్ లాస్ట్ ఇయర్ మనం శ్రీనవోదయ సుజాత నగరు అండ్ పెందుర్తి స్టార్ట్ చేసాం. ఎవ్రీ ఇయర్ కూడా సారు మినిమం 3-4 numbers కాల్ చేస్తారు. ఆయన ఎంత చెప్తే ఫీజింగ్ మేము అది ఫైనల్ చేస్తున్నాం. అదేవిధంగా ఆయన ప్రతిసారి మాకు తోడుగా ఉండి ప్రతి విషయంలో కూడా మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారని చెప్పి మేము శ్రీనవోదయ మేనేజ్మెంట్గా సార్కి రిక్వెస్ట్ చేసుకున్నాం. స్టూడెంట్స్ని అదేవిధంగా మమ్మల్ని ఉద్దేశించి కొన్ని మాటలు మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. ముందుగా సార్కి ఒక చిన్న మనవి. ఈ ఫంక్షన్ మార్నింగ్ 10 o'clock స్టార్ట్ అయింది సార్. పిల్లలు మార్నింగ్ 10 నుండి ఇంకా దగ్గర 250 మంది వెళ్ళిపోయారు. మీ గురించి మీరు వస్తారని చెప్పి ఎన్నిసార్లు చాలా సార్లు ఫోన్ చేసాం ఆయనకి. ఇప్పటి వరకు వీళ్ళందరూ కూడా లాంగ్ డిస్టెన్స్ ఉన్న రోజున కూడా చాలా ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లం. దయచేసి వచ్చినందుకు కూడా మరీ థ్యాంక్స్ చెప్తున్నాం. పిల్లల ఉద్దేశించి మాట్లాడుతుంటే వేదిక మీద ఉన్నటువంటి మురళీ ప్రసాద్ గారికి, రాము గారికి, ఇక్కడికి వచ్చేటువంటి ఉపాధ్యాయులకు, నాతో పాటు వచ్చేటువంటి పార్టీ నాయకులకు, పెద్దలకు, ప్రజాప్రతినిధులకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇంకా స్టూడెంట్స్ అందరికీ కూడా ఆల్ ద బెస్ట్. నిజంగా చాలా ఆనందంగా ఉంది. రెగ్యులర్గా మేము కూడా పొలిటికల్ గా అనేకమైనటువంటి కార్యక్రమాలు మార్నింగ్ లేస్తే మార్నింగ్ 7 నుంచి స్టార్ట్ అయితే నైట్ 11:30, 12 వరకు కూడా పబ్లిక్ లో ఏదో ఒక విధంగా పొలిటికల్ యాక్టివిటీస్ కానీ డెవలప్మెంట్ యాక్టివిటీస్ లో అవుతుంటాం. అనేక కార్యక్రమాల్లో పాల్గొంటుంటాం. కానీ ఇటువంటి ఒక వాతావరణానికి వచ్చినప్పుడు మనసుకి ఎందుకో సంతోషంగా, ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే మన చిన్నతనం కూడా గుర్తొస్తుంటుంది. మనం కూడా కాలేజ్ టైం నుంచి మనం చేసేటువంటి అల్లర్లు ఇవన్నీ కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. ముందుగా నేను మీ అందరికీ కూడా సారీ చెప్పాలి. లేట్ అయ్యాను బాగా. మీరు 5 లోపు అని చెప్పారు, కానీ మరి మార్నింగ్ నుంచి కూడా బిజీ స్కెడ్యూల్. కంప్లీట్గా గవర్నమెంట్ ఓపెనింగ్స్ కానీ, గవర్నమెంట్ సంబంధించిన కార్యక్రమాలు, అడ్వైజరీ కమిటీ మీటింగ్స్ అని చాలా కార్యక్రమాలన్నీ చూసుకొని రావడం ఆలస్యమైంది. ఆలస్యమైనా సరే నా మీద అభిమానంతో ఇక్కడ వెయిట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ముందుగా థ్యాంక్స్ చెప్తున్నా. థ్యాంక్ యూ సో మచ్. రోజు ఫ్రెషర్స్ ఫేర్వెల్. సో ఫేర్వెల్ ముందుగానే పెట్టేసుకుంటున్నా. నెక్స్ట్ ఎలా ఉంటుందని దాని మీద. నెక్స్ట్ అలాగే ఇప్పుడు నుంచి సెలవులు కూడా ఫేర్వెల్ పెట్టారు కదా. జోక్స్ అపార్ట్, ఈరోజు చాలా మంది యంగ్స్టర్స్ ఉన్నారు ఇక్కడ.
మీకు నేను ఒకటే అడ్వైజ్ ఇస్తున్నాను. అడ్వైజ్ అనుకుంటారో మీరు ఏ రకంగా తీసుకుంటారో తీసుకోండి. లైఫ్ అనేటువంటిది ఎప్పుడు ఈజీ కాదు. ఒక 4-5 ఇయర్స్ వరకే, మాక్సిమం 10 ఇయర్స్ వరకు మన లైఫ్ మన చేతుల్లో ఉంటుంది. మన కోసం, మన సంతోషం కోసం మనం వాడుకుంటామో, మనం సినిమాలకు వెళ్తాం, లేదంటే అమ్మా నాన్నలు పట్టుకొని మాకు ఇది కావాలి అది కావాలి అని చేసుకుంటాం. ఒకసారి 7th 10th ఈ స్టేజ్ దాటిన తర్వాత we have to think big. మనకి ముందు ఒక గోల్ పెట్టుకోవాలి. మనం ఆ గోల్ సెట్ చేసుకుంటేనే దాన్ని రీచ్ అవ్వాలి అనేటువంటి ఎయిమ్ మనలో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నన్నే తీసుకోండి. నేను క్రికెట్ లో సెటిల్ అవ్వాలి, లేదంటే రేసింగ్ లో సెటిల్ అవ్వాలి అని చెప్పి చాలా ప్రయత్నం చేస్తాను. ఐ ప్లేడ్ ఫర్ ఇండియా నేషనల్స్ యూనివర్సిటీస్ ఇన్ 2000 క్రికెట్ లో. ఆడిన తర్వాత డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతూ రేసింగ్ లో కూడా ట్రై చేశాను, కానీ ఒక 2-3 దెబ్బలు తగిలిన తర్వాత దాన్ని పక్కన పెట్టాం. మనకి సెట్ అయ్యేది కాదు అని చెప్పి. మనం అప్పుడు నేను డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నా. డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతూ నాకు రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యేటువంటి అవకాశం దొరికింది. ఒక సర్పంచ్ గా 23 ఇయర్స్ అప్పుడు ఒక సర్పంచ్ గా నేను గెలిచాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ఎమ్మెల్యే అయ్యాను అంటే ఇట్స్ నాట్ సో ఈజీ. అంత ఈజీగా నేను రాజకీయాల్లోకి రాగానే 2 సంవత్సరాల్లోనూ 3 సంవత్సరాల్లోనే ఎమ్మెల్యే అయిపోలేదు. ఒక గోల్ పెట్టుకున్నాను. 2006 లో ఎంటర్ అయినటువంటి వాడిని 2019 లో ఎమ్మెల్యే అయ్యాను. అంటే ఐ వర్క్ హార్డ్ ఫర్ 13 ఇయర్స్. 13 ఇయర్స్ వేరే ఆర్గనైజేషన్ లేకుండా, అంటే డిగ్రీ చదివేటువంటి ఏజ్ లో జనరల్ గా ఎవరికైనా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, సరదాగా సినిమాలకు వెళ్ళాలి, ఫ్రెండ్స్ తో షికార్లకు వెళ్ళాలి, గర్ల్ ఫ్రెండ్స్ ఉంటారు, బాయ్ ఫ్రెండ్స్ ఉంటారు. ఇవన్నీ కూడా పక్కన పెట్టి ఒక ఎయిమ్ పెట్టుకొని ఆ ఎయిమ్ మీదే కాన్సన్ట్రేట్ చేస్తూ 13 ఇయర్స్, నాట్ 1 or 2 ఇయర్స్. ఏది కూడా మనం అనుకున్నది ఒక 2 ఇయర్స్ కష్టపడ్డాం మనకు రాలేదులే, ఇంకో దానికి వెళ్ళిపోదాం అని చెప్పి ఒకటి అనుకోకూడదు. 2006లో సర్పంచ్ అయితే 2019 వరకు 13 సంవత్సరాలు అన్ని పక్కన పెట్టి కేవలం పబ్లిక్ లైఫ్ ధ్యేయంగా పెట్టుకొని పబ్లిక్ సర్వీస్ చేస్తూ రాజకీయాల్లో ఉంటూ ఒక నాయకుడిని, ఒక ఎయిమ్ని పెట్టుకొని నేను ముందుకు రావడం వల్ల ఇవాళ నేను ఎమ్మెల్యేగా గెలిచాను. అంతేగాని ఒక 5 సంవత్సరాలు కష్టపడ్డా రాలేదు, 10 సంవత్సరాలు కష్టపడ్డా రాలేదు అనుకున్నది ఎప్పుడు కూడా పెట్టుకోవాలి. మనకు ఒక లక్ష్యం పెట్టుకోవాలి. ఆ లక్ష్యం మనం దాన్ని చేరుకోవడానికి మనం ఏ రకంగా ప్రయత్నం చేస్తున్నాం అంటున్నది కూడా ప్రతి ఒక్కరు కూడా ఇప్పటి నుంచి ఒక గోల్ సెట్ చేసుకొని మనం పలానా అవ్వాలి అనుకుంటే దాని మీద ఎంత కాన్సన్ట్రేట్ చేయాలి, ఎన్ని సాక్రిఫైస్ చేయాలి అనుకున్నది. నాకేమి మా నాన్నగారో, మా తాతగారో, వాళ్ళ తండ్రి గారో ఎవరు కూడా రాజకీయాల్లో లేరు. నేను వెనకాతల ఏదో ఒక నేను వచ్చినటువంటి వ్యక్తిని కాదు. యాజ్ అన్ ఇండివిజువల్ గా ఒక పొలిటికల్ లైఫ్ కి అసలు సంబంధం లేనటువంటి కుటుంబం నుంచి వచ్చి, ఒక వ్యాపార కుటుంబం నుంచి వచ్చి అవేర్నెస్ లో కష్టపడితేనే ఈ స్థాయికి రాగలిగారు. మీరు కూడా ఆ రకంగా ఒక గోల్ పెట్టుకొని కష్టపడి పనిచేసి మీరందరూ కూడా మంచి స్థాయికి వెళ్ళాలి అని చెప్పి మనస్ఫూర్తిగా ఆ భగవంతుని కోరుకుంటూ, మరి ముఖ్యంగా మరి యాజమాన్యం వారిని నేను ప్రత్యేకంగా కృతజ్ఞతగా ఉంటాను. ఎందుకంటే చాలా సందర్భాల్లో నా దగ్గరికి ఎవరో కొంతమంది వస్తూ ఉంటారు, సార్ నేను పలానా కాలేజ్ లో జాయిన్ అవుతున్నాను, ఆర్థికంగా కొంచెం ఇబ్బంది ఉంది, నాకు సాయం చేయండి అని చెప్పినప్పుడు నేను ఫోన్ చేసినటువంటి నెక్స్ట్ మినిట్ మరో మాట లేకుండా, సార్ మీరు చెప్పారు మీరు పంపించండి చాలు అని చెప్పి వాళ్ళకి ఫీజులు కూడా తగ్గించి, ఎందుకంటే అందరూ కూడా ఉంటారు. చాలా మనం కాలేజెస్ చూస్తుంటాం, అందరూ ఈ రకంగా ఉంటారు. కొన్ని కాలేజీలో ఫోన్ చేసినప్పుడు లేదు సార్ ఆల్రెడీ ఫీజు ఒక సిస్టమ్ పెట్టేసుకున్నాం, మేము తగ్గించలేము సార్ అని చెప్పి ఖండించేటువంటి వాళ్ళు కూడా ఉంటారు. కానీ అలా కాకుండా సర్వీస్ ఓరియంటెడ్ గా కూడా, మరి వ్యాపారం లాగే కాకుండా ఒక సర్వీస్ గా కూడా చేస్తున్నటువంటి యాజమాన్యం వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరొకసారి మన కార్యక్రమంలో భాగస్వామ్యం చేసినందుకు ఎంత చక్కగా మీరు అందరూ కూడా వెయిట్ చేస్తున్నందుకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చలిए ఒక
మరొక చిన్న విషయం, ఇవి నేను ఇవ్వగానే నాకు బుక్స్ ఇచ్చారేమో అనుకున్నాను. ఫ్రూట్స్ అని చెప్తున్నారు. అయితే నాకున్నటువంటి అలవాటు ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా బొకేస్ షాల్వాలు అసలు నేను యాక్సెప్ట్ చేయను. ఈ బొకేస్ ఇచ్చేటువంటి పరిస్థితిలో ఫర్ ఎగ్జాంపుల్ ఒక దండ వేశారు, ఆ దండ నాకు వెళ్తే గజమాల వేస్తారు, 2000 రూపాయలు గజమాల వేస్తారు. ఆ గజమాల ఆ దండ తీసిన మరుక్షణం ఆ దండగా ఎందుకు పనిచేయదు. దాని బదులు 2000 రూపాయలు బుక్స్ ఇవ్వండి అని చెప్తుంటా. నేను ఇలాగ బొకేస్ షాల్వాల బదులు ఓన్లీ బుక్స్ నేను కలెక్ట్ చేసినవి సుమారుగా 10 లక్షల పైచీల రూపాయల పుస్తకాలే కలెక్ట్ చేసి చాలా గవర్నమెంట్ స్కూల్స్ లో పిల్లలందరికీ కూడా ఇవ్వడం జరిగింది. ఎక్కడికి వెళ్ళినా సరే ఈ బొకేస్ ఇచ్చే బదులు ఆ బొకేస్ ఒక బొకే కొట్టడం, అది 200 రూపాయల బొకే బదులు 10 రూపాయలు ఒక 20 పుస్తకాలు ఇస్తే ఒక పేద విద్యార్థి చదువుకోవడానికి అవుతుంది. మీరు కూడా ఇక మీద అటువంటి ఫాలో అవ్వండి. బొకేస్ ఇవన్నీ కూడా వేస్ట్, మనం కష్టం మొత్తం పడేస్తామంటే దానివల్ల అందుకుంటే పక్కన పెట్టామంటే అయిపోయింది. ఆ షాల్వాలు వచ్చి ఇంకా షాల్వాలు కూడా నా దగ్గర చాలా షాల్వాలు వస్తుంటే అవి కూడా పూర్ పీపుల్ పంచుతుంటాను. షాల్వాల వరకు పర్వాలేదు, బొకేస్ మాత్రం దయచేసి నేను ఎంకరేజ్ చేయను. మన స్టూడెంట్స్ కూడా ఆ విధంగా ముందుకు వెళ్తారని చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.